ఇశ్రాయేలు ప్రజలు అనేటటువంటి వారికి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలు యొక్క సౌలు పరిపాలన చేసిన కాలం అంతటిని కనుక ఒకసారి ధ్యానం చేయగలిగితే, ఎప్పుడైనా ఎప్పుడు కాదు ఇంటికి వెళ్ళాలి, అందులో సౌలు పరిపాలించినటువంటి కాలంలో ఎక్కడా కూడా మందస్స పరిచర్య, మందస్సమును గూర్చినటువంటి మాటలు, మందస్సమును గూర్చినటువంటి క్రియలు, మందస్సమును గూర్చినటువంటి క్రమము, మందస్సమును గూర్చినటువంటి పద్ధతులు ఏవి కూడా అక్కడ ఉచ్చరింపబడవు. శ్రద్ధగా వింటే మంచి ఉపదేశం ప్రభు మీతో మాట్లాడతాడు. చూద్దాం, ఒక మాట చదువుతాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం సుస్పష్టంగా ఒకరు మాత్రమే చదవండి. మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదము అని కాగా దేవుని మందస్సమును ఐగుప్తు యొక్క షీనారు నది మొదలుకొని హమాతులకు పోవు మార్గము వరకు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్యన నివాసము చేయు దేవుడైన యెహోవా నామము ఆయన మందస్సమును యోధాలో నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందస్సమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. శ్రద్ధగా విందాం కొద్ది నిమిషాలు. సౌలు కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత సౌలు చనిపోయాడు. సౌలు సింహాసనం మీదకి దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అంటున్నాడు, ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారందరూ వినండి, సౌలు జీవించిన కాలంలో, పరిపాలించిన కాలంలో మనము ఎప్పుడూ కూడా దేవుని మందస్సము దగ్గర విచారణ చేయలేదు. అంటే విచారణ చేయలేదు అంటే మందస్సము ఉంచాల్సిన స్థలములో ఉంచలేదు, మందస్సము మీద ప్రోక్షించాల్సినటువంటి పాప పరిహారార్థ రక్తము చిందించలేదు, మందస్సము యొక్క ఎదుట ప్రధాన యాజకుడు చేయాల్సినటువంటి కార్యములేవి చేయలేదు. దానికి ముందు ఈ ప్రత్యక్ష గుడారం యొక్క క్రమమంతా కూడా ఏది జరగలేదు. దానికి ముందు బలులేమి అర్పించబడలేదు. ఏ విధమైనటువంటి దేవుడు విధి చొప్పున, దేవుడు నియమించిన నియమము చొప్పున, క్రమము చొప్పున, పద్ధతి చొప్పున ఏది జరగలేదు. హల్లెలూయా చెప్పండి. సౌలు దేవుని మందస్సమును పద్ధతిగా చూడలేదు, క్రమముగా దాని క్రియలను జరిగించలేదు. అందుకనే సౌలు యొక్క సింహాసనము నిలబడలేదు. సౌలు యొక్క సింహాసనము స్థిరపరచబడలేదు. సౌలు యొక్క సింహాసనకు ఆశీర్వాదము లేదు. ఎప్పుడైతే సౌలు తర్వాత
దావీదు వచ్చాడో, ఏ తప్పు అయితే, ఏ యొక్క తప్పుడు పద్ధతి అయితే, ఏ తప్పుడు క్రమం అయితే, ఏ అక్రమం అయితే సౌలు జరిగించాడో ఆ అక్రమాన్ని మనము జరిగించకూడదు. ఇది మొదలుకొని దేవుని మందసం ఎక్కడ ఉన్నదో వెతికి, మందసం ఎక్కడ ఉన్నదో కనిపెట్టి దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుని దానిని ఉండాల్సిన స్థలంలో ఉంచి దానికి చేయాల్సిన పద్ధతి ప్రకారము, క్రమము ప్రకారము మనము జరిగిద్దాము అనుకున్నాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. సరే, నేను చెప్తున్నా వినండి. దావీదు దేవుని మందసాన్ని గౌరవించాడు. ఎందుకు దావీదు దేవుని మందసాన్ని గౌరవించాడని నేను అంటానంటే, అతను ఏమో చక్కటి భవంతులో నిర్మించబడినటువంటి భవంతులో ఉన్నాడు, సాంబి వేయబడినటువంటి గృహాల్లో ఉన్నాడు, మిద్ది మీద తిరుగుతున్నాడు, రాజనగరంలో బ్రతుకుతున్నాడు. దేవుని మందసం ఏమో ఎక్కడ ఉంది? గుడారాల్లో, డేరాల్లో అక్కడక్కడ ఉంటుంది. అవును కదా? ఎక్కడ బిగితే అక్కడ వేస్తున్నారు, అక్కడ బిగితే ఇంకోటి చోట వేస్తున్నారు. దేవుని యొక్క మందసానికి, ప్రత్యక్ష గుడారానికి ఒక స్థిరమైన స్థలము లేదు. దానిని చూసి దావీదు ఏమన్నాడంటే, అయ్యా, నీ మందిరమును కూర్చున్నటువంటి, నీ ఆలయమును కూర్చున్నటువంటి అది ఏం చేస్తుంది? నన్ను భక్షిస్తుంది, ఆ శక్తి నన్ను భక్షిస్తుంది అని దేవుని యొక్క మందసము పక్షంగా, దేవుని యొక్క సేవ పక్షంగా, దేవుని యొక్క గుడారము పక్షంగా ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఈ ఆసక్తిని బట్టి ఏమనుకున్నాడంటే, సింహాసనం ఎక్కగానే, అయ్యో, నేను సింహాసనం ఎక్కిన వెంటనే మందసం ఎక్కడ ఉందో దాన్ని జాగ్రత్తగా కనిపెట్టాలనుకున్నాడు. మా పితరుడైన సౌలు మందసాన్ని పోగొట్టాడు, మందసాన్ని పద్ధతిగా చూడలేదు. అనగా దేవుని సేవను క్రమముగా, పద్ధతిగా చేయలేదు. నేను అలా చేయకూడదు, పద్ధతిగా చేయాలి, క్రమంగా చేయాలి అని చెప్పి అందరికీ ప్రకటన చేయబడి ఇశ్రాయేలు అందరూ చోటకి రమ్మన్నాడు. అందరూ ఒక చోటకి వెళ్ళారు. ఆ మందసం ఎక్కడ ఉందని అందరూ. హల్లెలూయా. దావీదు ఎవరిని సూచిస్తున్నాడు తెలుసండి? అన్నీ తెలిసిన ఒక క్రైస్తవుడి సూచిస్తా ఉన్నాడు. దావీదు ఎవరిని సూచిస్తున్నాడు తెలుసండి? అన్నీ తెలిసి తప్పు చేసే, అన్నీ తెలిసి క్రమమును కోల్పోయే, అన్నీ తెలిసి దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టే, అన్నీ తెలిసి ఒక పద్ధతిగా సేవ చెయ్యలేని ఒక సేవకుని సూచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎవరు సూచిస్తా ఉన్నాడు తెలుసండి? నేను రాజును కాబట్టి నాకేంటి, నేను చెప్పినట్టే జరగాలి, నేను చేయమన్నట్టే చేయాలి, నేను మోసుకెళ్ళమన్నట్టే మోసుకెళ్ళాలి, నేను చెప్పినట్టే ఎవడైనా జరిగించాలి. ఆ లేవీయులతో పని లేదు, ఆ యాజకులతో పని లేదు, నేనే 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 అనేటటువంటి ఒక అహంకారము కలిగినటువంటి ఒక సీనియర్ బిలీవర్ సూచిస్తా ఉన్నాడు. ఎవరు? ఒక సీనియర్ బిలీవర్. నేను ఒక మాట చెప్తా వినండి. వెతకడం ముఖ్యం కాదు, శ్రద్ధగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. శ్రద్ధగా జాగ్రత్తగా వెతికితే సరిపోదు, వెతుకుతున్నది పద్ధతిగా ఉందా లేదా చూడాలి. అయ్యా, నీ నామాన్న మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామాన్న స్వస్థపరిచాం కదా, నీ నామమున అద్భుత కార్యములు చేశారు కదా, ప్రవచించాం కదా, ఇవన్నీ ఎవరి నామాన్ని చేశారంట? దేవుని నామాన్నే చేశారంట. కానీ చేయాల్సిన క్రమంలో చేయలే, చేయాల్సిన పద్ధతిలో చేయలే. దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ నువ్వు స్వస్థపరిచే పద్ధతి అది క్రమమైన పద్ధతి కాదు. దేవుడు అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు చేసే గారిడి విద్యుల్లాగా కాదు, ఒక క్రమం లేని పద్ధతిలాగా కాదు. నువ్వు ఎంత అధికారం కలిగిన వ్యక్తివైనా, ఎంత ధనాభివృద్ధి కలిగిన వ్యక్తివైనా, ఎంత క్షేమాభివృద్ధి కలిగిన వ్యక్తివైనా, నువ్వు సంఘంలో ఒక ఉన్నతమైన శిఖరం మీద ఉన్న వ్యక్తివైనా, నీవు మందసమ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఒకవేళ ఆసక్తి కనపరిచావా, అది లేవీయుల ద్వారా, యాజకుల ద్వారా మోయించి, లేవీయుల ద్వారా, యాజకుల ద్వారా దాన్ని ఏ స్థలానికి చేరాలో ఆ స్థలానికి చేర్చి వెనక ఉండి నువ్వు సహకారిగా ఉండాలని తెలుస్తున్నావు. గడిగా చెప్పుడు కొడితే ఉన్నావు.
పద్ధతి లేని భక్తి చెప్పలేదు. పద్ధతి లేని భక్తి చేయకూడదు. అసలు భక్తి చేయకపోయినా నో ప్రాబ్లం అండి. మా అయితే నరకానికి పోతారు చివరిలో. కానీ పద్ధతి లేని భక్తి, క్రమము లేని భక్తి, దేవుని విధిని అనుసరించి చేయనటువంటి భక్తి నువ్వు కొనసాగిస్తూ ఉంటే కనుక దానివల్ల లేనిపోని శాపాన్ని తెచ్చుకుంటావు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? దావీదుకి ఏం పోయింది? దావీదు ఏమన్నాడు? తీసి బండి మీద పెట్టమన్నాడు. కొత్త బండి మీద పెట్టారు, చక్కగా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అంతే కదా. ఆ ఉజ్జా అనే వ్యక్తికి ఏమన్నా తెలుసా? వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినప్పుడు మందసమును పట్టుకోవాలని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొని. చాలా దేవునికి స్తోత్రం కలిగిన గాక. సేవకుడు చేయాల్సిన క్రమంలో సేవ చేయకపోతే, నడిపించాల్సిన క్రమంలో సంఘమును నడిపించకపోతే, చెప్పాల్సిన ఉపదేశంలో సంఘాన్ని కట్టకపోతే, దానికి లోబడి సంఘము జీవించకపోతే, ఇప్పుడు వచ్చాక తెలీదా? అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరికీ తెలీదా? ఇశ్రాయేలీలందరితో దావీదు చెప్తున్నాడు, మందసం అక్కడ ఉంది కదా, తీసి బండెక్కించండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమనాలి? అయ్యా, మందసాన్ని ముట్టుకునే హక్కు మాకు లేదు కదా, మందసాన్ని ఎత్తే హక్కు లేవీయులదే కదా, యాజకులదే కదా, దీనిని మా ఏలిన వాడవైన నీవు మమ్ములను చేయమనుట ఇది పద్ధతి కాదు కదా, క్రమం కాదు కదా, దీని వలన ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందేమో ఒకసారి ఆలోచించు మహారాజా, యువరాజా అనాలా లేదా? అనాలా లేదా? ఎంతమన్నారా అయ్యారు? ఎంతే ఎంతే అన్నారు. అంతే ఏమన్నారు? మా ఊర్లో మా బాబాయ్ గారు ఊరు యాదవులని ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక తల్లి ఉంది. సంఘంలో చాలా అన్ని విషయాల్లో ముందుండి అన్ని చక్కగా మంచిగా చేస్తుంది. బాగా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంటుంది. అన్ని రకాలుగా చక్కగా దేవుడు ఆ బిడ్డను సంఘంలో నిలబెట్టాడు. మెల్లగా ఏం చేస్తుందంటే, ఏం చేయడం మొదలెట్టిందంటే, సంచి పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం మొదలెట్టింది. ఎక్కడికి? ఎందుకు? వరసెట్ అందరికి ప్రార్థన చేయడానికి మెల్లగా వీధుల్లో పడడం మొదలెట్టింది. దేనికి? యథార్థంగా జరిగిన సంగతి ఇది. ఈ సంగతి మా అయ్యగారికి, అదే మా ఆ పాస్టర్ గారు తెలిసింది. ఆ పాస్టర్ గారు ఖండించలే, ఆ పాస్టర్ గారు గద్దించలే, ఆ పాస్టర్ గారు ఇది పద్ధతి కాదమ్మా అని చెప్పలే, ఇది క్రమం కాదమ్మా అని చెప్పలే, వదిలేసాడు. ఇక ఆవిడకి ఎంత చెప్పినా వినదులే, ఆవిడ కర్మడు అనిపిస్తుంది, వదిలేస్తే ఏమైందో తెలుసండి, ఆవిడలో ఒక శానే ఉంది. ఈ రోజున శాన ఏముంది? శాన. ఎంత ఆత్మపూర్ణురాలో అంత భ్రష్ట మనసుకు అప్పగించబడి చేయరాని పనులకు, వెళ్ళకూడని ప్రదేశాలకు, తిరగకూడని ప్రాంతాల్లో తిరుగుతూ ఈరోజు సాక్ష్యాన్ని పోగొట్టుకుని కుక్కలు జింకుని విస్తరలాగా అయిపోయింది పరిస్థితి. దేవుని పని, దేవుని మందస్సు ఎట్లా చేయాలండి? క్రమముగా, పద్ధతిగా, చేర్చాల్సిన చోటికి మనము చేర్చాలి. ఇంకో మాట చెప్తున్నాను. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, నా కుమారుడైన తిమోతి, వీటి యందు నిన్ను నువ్వు సాధకము చేసుకోను, వీటినే నువ్వు అభ్యసించుము. వీటి యందు సాధకము చేసుకుని అభ్యసించి నీవును నీ బోధ గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండుము. అప్పుడు నీవును నీ బోధ విన్నవారును